ఎంచుకొనైనా మేము ఉపయోగపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి వాటికి తప్పకుండా కూడా మా యొక్క సహాయాన్ని మీరు తీసుకోవాలి, అంటే మా యొక్క కృషిని మీరు యాక్సెప్ట్ చేయాలని భావిస్తూ విద్యార్థులందరికీ ఒక మాట అందరూ చిన్నప్పటి నుంచి వింటూ ఉంటారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది మన భారతీయ సంస్కృతి అన్నమాట. ఇంతవరకే 4 వాక్యాలు ఆగలేదు. 4 వాక్యాలు ఇంతకుముందు పంచమహాయజ్ఞాలంటే ఆ బాబు ఇప్పుడే 2 నిమిషాల్లో ఇలా రికార్డ్ అయ్యారు. అంటే ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైన థీమ్స్ మాకు బాగా చెప్పారు. అందులో మనం చెప్పేది ఒక వాక్యమైన అందులో ఉండే విస్తారమైన అర్థాన్ని మన ప్రవర్తనలోకి, అంటే మన బిహేవియర్లకు మార్చుకొని మనం వాటిని అనుసరించాలి. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి వేద మంత్రాల్లో కూడా ఇవన్నీ కూడా మనకు తెలుసు. అమ్మా నాన్నని గౌరవించాలని, అలాగే గురువులే గౌరవంతో వారు చెప్పింది మనం వినాలి, తప్పకుండా దాన్ని అనుసరించాలి. ఇవన్నీ మన మంచి కోసమే అన్నమాట, సమాజం యొక్క మంచి కోసం. ఇవన్నిటితో పాటు ఇంకొక కొత్త వాక్యం కూడా యాడ్ చేసుకుందాం మనం, ఎందుకంటే గొప్ప ప్రజ్ఞ క్లాసులను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి. ఏమని? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తర్వాత స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం అని వేద విద్యార్థులకు నేర్పిస్తూ ఉంటారు. ఇది కూడా ఈ వాక్యాలతో సమానం. ఇంకా చాలా ఉంటాయి నియమాలని, వేద ధర్మం చెప్పే నియమాలు మనుషులు అనుసరించాల్సింది. వాటిలో ఇప్పుడు మనం ఇంతవరకు తెలుసుకునేవి కాకుండా అతిథి దేవో భవ తర్వాత ఇదొకటి కూడా మనం యాడ్ చేసుకోవాలి ప్రజ్ఞా విద్యార్థులకు. ఏమని? స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. అంటే స్వాధ్యాయం అంటే నేర్చుకోవడం, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. పోయినసారి ప్రజ్ఞ క్లాస్లో వచ్చారు కొంతమంది, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు. ఎందుకంటే ఇష్టంతో వచ్చారు, మరియు అప్పటికన్నా కొత్త విషయాలు నేర్చుకుంటే సార్ గారు చెప్తారు ఇంకా బాగా అయింది ఈ సంవత్సరం. వచ్చేసరికి ఇంకా కొత్త విషయాలు ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి. ఒకసారి పోయినసారి మేము వెళ్ళాం కదా, ఎందుకు ఈ సంవత్సరం అవసరం లేదు, మళ్ళీ ఎవరు చెప్తారు కదా, కాదు. మీకు తెలుసుకోవాలి, మీరు తప్పకుండా ఎప్పుడు కూడా అనేక విషయాలను మనము నేర్చుకుంటూ ఉండాలి. ఒక విషయాన్ని మనము పెద్దవాళ్ళనా లేకపోతే ఎవరినైనా క్వశ్చన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ విషయం యొక్క జవాబు తెలుసుకోవడానికే ఉండాలి, కానీ వితండవాదం చేయడానికి ఇదేంటి అదేంటి అని ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. ఎంత తెలుసుకున్నారు. అలాగే స్వాధ్యాయం ప్రవచనం అంటే చెప్పడం, మనం నేర్చుకున్న దాన్ని ఇంకొకరికి చెప్పడం వల్ల ఏమవుతుంది? మనకుంటే జ్ఞానము పెరుగుతుంది. మనం చెప్పేటప్పుడు మనం ఏం తప్పు చెప్తున్నాము, ఏ విషయాల్లో మనకి ఇంకా పరిజ్ఞానం లేదు, మనం ఇంకా నేర్చుకోవాలి అనే దృష్టం కూడా మనకు కలుగుతుంది. తప్పకుండా ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ విషయాలు నేర్చుకోండి, మరియు మీ తోటి విద్యార్థులకు చెప్పండి. మన సంస్కృతి పైన, సాంప్రదాయం పైన మంచి గౌరవాన్ని కలిగించండి. అందరూ కూడా భగవద్ విశ్వాసంతో ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించండి.